చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్ఆర్బిలో గ్రూప్ డి ఇంకా అదర్ ఎగ్జామ్స్లోకి ఉపయోగపడుతుంది. మన గ్రూప్ డి 28 నుంచి నవంబర్ 28 నుంచి ఇప్పటివరకు జరిగింది కదా, ఈ వర్క్ అండ్ టైంలో నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ టాపిక్. జస్ట్ ఒక 3 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, వాడు ఎలా ఇచ్చినా మనం చేసుకోవచ్చు. చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి రాబోయే ఎగ్జామ్లో. ఇక్కడ ఏం లేదు, 20 మెన్స్ 10 to 20 ఉమెన్స్ క్యాన్ కంప్లీట్ వర్క్ ఇన్ 15 days. ఫైండ్ ది మెన్స్ కంప్లీట్ ది వర్క్ ఇన్ 10 days. ఇక్కడ ఏమన్నాడు, 20 ఉమెన్స్ 15 daysలో రాస్తారు. 10 daysలో మెన్స్ అయితే ఎంతమంది కావాలి, 10 days అయితే ఎంతమంది. ఇప్పుడు ఏం లేదు, అక్కడ ఇచ్చిన గివెన్ డేట్ ఎప్పుడైనా కానీ మనం వీళ్ళు క్వశ్చన్ వచ్చి గివెన్ డేట్ రాసుకోవాలా. సింపుల్ షార్ట్ కట్ గురించి చెప్తాను, స్కిప్ చేయకుండా చూసుకోండి. డబ్ల్యూ అంటే 20, నెక్స్ట్ చూడండి, ఇక్కడ గివెన్ డేటా రాసుకుంటావు. W20 D1 అంటే 15 days. ఇక్కడ ఎంఎన్ తెలీదు, D2 అంటే 10. ఇక ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. M1 D1 M2 D2 ఒక ఫార్ములా, అది M1 D1 H1 by W1 ఈక్వల్ టు M2 D2 H2 by W2. M1 D1 H1 E1 by W1, M2 D2 H2 E2 by W2. వీటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో పూర్తి డీటెయిల్స్ పంపిస్తాం మీకు. మనకు కావాల్సింది M1 D1 M2 D ఫస్ట్ ఫార్ములా కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాము. జస్ట్ దాంట్లో అప్లై చేస్తే అయిపోయాయి. వాల్యూస్ అప్లై చేసినాం అనుకో మనకు వాల్యూ ఏమొస్తుంది, M2 is 30. ఇంకోటి ఇక్కడ M అంటే ఏమి, మనిషిలో, T అంటే డేస్, రోజులు. ఇక్కడ మనము M1ని డబ్ల్యూగా అంటే కన్సిడర్ చేసుకోవచ్చు, M2 అని మించాలనుకుంది. ఓకే, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.